హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ మెజిస్టిక్స్ ఎట్లా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నానండి. చూసారు కదా వీడియోలో ఎంత బాగా వచ్చాయో, చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి. ఒక్కసారి మీరు కూడా నా స్టైల్లో ఈ రెసిపీని అయితే ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్లో తెలపండి. ఇప్పుడైతే నేను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చికెన్ తీసుకున్నాను, బోన్లెస్. చూసారా, నేను మంచిగా వాష్ చేసి పెట్టుకొని ఇట్లా బారుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. చికెన్ మెజిస్టిక్స్కి ఇట్లా బారుగానే కట్ చేసి పెట్టుకోవాలండి. బోన్స్ ఏమి తీసుకోకుండా బోన్లెస్ అయితే తీసుకొని ఈ విధంగా బారుగా అయితే కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి అయితే లెమన్ జ్యూస్ వేసుకొని వాష్ చేసుకోండి, అప్పుడైతే నీచు స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసిద్దాము. ఈ బోన్లెస్ చికెన్లో 1 స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ అలానే 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోండి. ఒకవేళ లెమన్ లేకపోతే 1 స్పూన్ పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే 2 ఎగ్స్ పగలగొట్టి ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. నేను వాటర్ అయితే ఎగ్స్లో యాడ్ చేయలేదు, జస్ట్ ఎగ్స్ మాత్రమే వేస్తున్నాను. అండ్ అలానే 7 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేశాను నేను. దీని బదులు మైదా పిండి వేసుకోకూడదండి, కార్న్ఫ్లోర్ మాత్రమే వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లవర్ కూడా వేసిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను వేస్తుంది అయితే 1 స్పూన్ సాల్ట్. మీ టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా బాగా మసాజ్ చేస్తూ బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఉండలు ఉండలుగా ఉంటే ఫ్రై అవుతున్నప్పుడు మంచిగా ఫ్రై అవ్వదు కదా. చూసారా, ముక్కకు బాగా పట్టేలాగా అయితే బాగా ఒక 5-6 నిమిషాల పాటు మసాజ్ చేసి దీన్ని అయితే ఒక అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఒక అరగంట పాటైనా పక్కన పెడితేనే టేస్ట్ బాగుంటుంది. ఈలోపు మనం ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్స్ అండ్ మిర్చి ఇట్లా బారుగా అయితే కట్ చేసుకోవాలి. చూడ్డానికి బాగుంటుంది. చిన్న చిన్నగా కట్ చేసుకుంటే కనిపించవు కదా. ఇలా వెల్లుల్లిపాయలు కూడా ఇట్లా అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవచ్చు. మీరు ఇంకా వెల్లుల్లిపాయ ఎక్కువ కావాలి అంటే ఎక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర కూడా చిన్నగా ఇట్లా తురిమి పెట్టుకోవాలి రెడీగా. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. చికెన్ని డీప్ ఫ్రై చేయాలి కదండి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. నేను అంత ఎక్కువ ఆయిల్ అయితే యాడ్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ అది వేస్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇట్లా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఒక్కొక్క పీస్గా ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. చూసారా, నేను ఒక్కొక్క పీస్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కూడా అలానే ఒక్కొక్క పీస్గా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ డీప్ ఫ్రై అక్కర్లేదండి, ఇట్లా కొంచెం కలర్ వస్తే చాలు. ఈ కలర్ వచ్చినప్పుడు తీసి వేరొక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకోండి. అలానే మనం చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నిటిని ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మళ్ళీ డీప్ ఫ్రై అయితే చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, బాగా డీప్ ఫ్రై అయితే చేసుకోకూడదు, ఇలా దోరగానే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ ఉంచుకొని అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అండ్ మిర్చి అండ్ 1 కప్ ఆఫ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే ఒక గుప్పెడు కరివేపాకు స్కిప్ చేయకండి, కరివేపాకు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అట్లానే జీడిపప్పులు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వీటినన్నిటిని అయితే దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ అయితే బాగా మగ్గక్కర్లేదండి, సగం మగ్గితే సరిపోతుంది. చూసారా, మీడియం ఫ్లేమ్లో ఇలా మగ్గుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ విధంగా అయితే మనం ఆనియన్స్ని కరివేపాకుని మగ్గించుకోవాలి. ఇలా మగ్గుతున్నప్పుడు 1 స్పూన్ పసుపు అండ్ 1 స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోకే మీ దగ్గర ధనియా పౌడర్, జీరా పౌడర్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను. ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా స్పైసెస్ అన్నీ మిక్స్ అయ్యేలాగా అయితే మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గుతున్నప్పుడు అయితే 1 కప్ పెరుగును అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా పెరుగును కూడా యాడ్ చేసుకొని ఈ స్పైసెస్లో మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేకపోతే పెరిగేసాం కదండి
మాడిపోయి ఎక్కువ పొగ వచ్చేస్తుంది. చూసారా, ఇలా మిక్స్ అయ్యాక ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి డార్క్ సోయా సాస్ 1 స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. ఈ డార్క్ సోయా సాస్ కూడా వేసిన తర్వాత ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అయితే మగ్గించుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ ముక్కలకి అన్నిటికీ పట్టేలాగా. చూసారా, ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం ఇలా అయితే నేను మిక్స్ చేసుకున్నాను. దీనిపైనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు అయితే మీడియం ఫ్లేమ్లో ఇలా మగ్గించుకుంటే కొంచెం డ్రై అవుతుంది. అంతేనండి, దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత బాగా వచ్చిందో నాకు. ఒక్కసారి మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ స్టైల్లో చేసుకొని ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. ఒక్కసారి మర్చిపోకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.